ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ సేకరించిన కోటి సంతకాలను ఇవాళ గవర్నర్కు అందజేయనుంది. కోటి సంతకాలు సేకరించింది జిల్లాల నుంచి ఇప్పటికే తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి చేరుకున్న వాహనాలను ర్యాలీగా లోక్ భవన్ కు తీసుకెళ్లనున్నారు జగన్తో పాటు పార్టీ ముఖ్య నేతలు లోక్ భవన్ కు వెళ్లనున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్లో నిర్మాణం చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ ఉద్యమ బాట పట్టింది. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అనేక రూపాలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టి కోటికి పైగా సంతకాలు సేకరించింది. వీటిని గవర్నర్కు సమర్పించి ప్రైవేటీకరణ వద్దంటూ ఫిర్యాదు చేయబోతున్నారు వైసీపీ అధినేత జగన్. కోటి సంతకాల సేకరణ విజయవంతంగా పూర్తి చేసిన వైసీపీ ఆ సంతకాలతో కూడిన బాక్సులను జిల్లాల నుండి వాహనాల్లో తాడేపల్లికి తెప్పించింది. ఇవాళ ఉదయం 10 గంటలకు సంతకాల పత్రాలతో కూడిన వాహనాలను పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద జెండా ఊపి లోక్ భవన్ కు పంపనున్నారు జగన్. వాహనాలు పంపిన అనంతరం పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, సీనియర్ నాయకులతో వైఎస్ జగన్ సమావేశమవుతారు. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. సమావేశం తర్వాత నేతలందరితో కలిసి లోక్ భవన్ కు జగన్ వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు కోటి సంతకాల పత్రాలతో గవర్నర్ను కలిసి ప్రైవేటీకరణ వద్దంటూ ఫిర్యాదు చేయనున్నారు జగన్. గవర్నర్కు ఫిర్యాదు అనంతరం న్యాయస్థానాలను ఆశ్రయించాలన్నది వైసీపీ నిర్ణయం. పీపీపీ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం చేయాలని నిర్ణయించింది వైసీపీ.